ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు వారిద్దరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు, రాధాకిషన్ చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, రాధాకిషన్ కీలక సూత్రధారులుగా తేల్చారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ చెప్తేనే ప్రణీత్రావు ట్యాపింగ్ చేశారని పోలీసులు నిర్ధారించారు. ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్రావు ప్రభాకర్ రావుకు అందించారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నంబర్లను ప్రణీత్రావుకు ఇచ్చిన ప్రభాకర్ రావు, రాధాకిషన్ అందించే వారిని పోలీసుల విచారణలో తేలింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్లు గుర్తించారు. అలాగే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు, మిత్రుల ఫోన్లను ట్యాప్ చేయించినట్లు తేల్చారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రభాకర్ రావుకు ప్రణీత్రావు చేరవేశాడు. ప్రస్తుతం ఇద్దరు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్ నివాసాల్లో సోదాలు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. అటు ఈ కేసులో ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్నకు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు వారిద్దరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు, రాధాకిషన్ చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అడిగి తెలుసుకుందాం. శశి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసు విచారణ కీలక దశకు చేరుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ప్రణీత్రావును ఇటు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. కేవలం ప్రణీత్రావును మాత్రమే కాదు, తాజాగా అరెస్ట్ అయినటువంటి ఇద్దరు అదనపు ఎస్పీలు ఇటు తిరుపతితో పాటు అలాగే భుజంగరావులను కూడా కొంపల్లిలోని మేజిస్ట్రేట్ నివాసంలో పంజగుట్ట పోలీసులు హాజరుపరిచారు. ఈ ముగ్గురు కూడాను రిమాండ్ విధించారు. కాసేపట్లో ఈ ముగ్గురిని కూడా చెంచల్గూడ జైలుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం నేను చెంచల్గూడ జైలు వద్ద ఉన్నాను. మరోవైపు ప్రణీత్రావుకు ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధిస్తే, అలాగే తాజాగా అరెస్ట్ అయినటువంటి తిరుపతన్న అలాగే భుజంగరావులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. ముగ్గురిని కూడా కాసేపట్లో చెంచల్గూడ జైలుకు తీసుకురాబోతున్నారు. ప్రధానంగా ఈ ముగ్గురు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. భుజంగరావును అలాగే తిరుపతన్న కూడా ఇద్దరికి నిన్న నోటీసులు సర్వ్ చేశారు. నోటీసు సర్వ్ చేయడానికన్నా ముందు ఈ ఇద్దరి నివాసంలో పంజగుట్ట పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో కీలక సమాచారాన్ని రాబట్టడంతో పాటు మరోవైపు నోటీసులు కూడా సర్వ్ చేశారు విచారణకు రావాలంటూ. ఈ నేపథ్యంలోనే విచారణకు నిన్న వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత సుమారుగా 6 నుంచి 8 గంటల పాటు ఇద్దరిని విచారించినటువంటి పోలీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు కీలకంగా ఉన్నట్టుగా కూడా నిగ్గు తెలిచారు. మరోవైపు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లతో పాటు కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లను కూడా తాము ప్రొఫైల్ తయారు చేసి ట్యాప్ చేసినట్టుగా కూడా ఈ ముగ్గురు అంగీకరించడంతో వీరిని అరెస్ట్ చేసినట్టుగా కూడా ప్రకటించారు. రాత్రంతా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉంచి ఉదయం తెల్లవారుజామున ఈ ముగ్గురిని కూడా గాంధీ ఆసుపత్రిలో మెడికల్ టెస్ట్ల కోసం తీసుకెళ్లిన అనంతరం న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. ఈ ముగ్గురిని కూడా రిమాండ్ విధించిన సందర్భం కూడా ఉంది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చాలా కీలకంగా ఉన్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తాము తెరలేపినట్టుగా ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులు చెప్పారు. మరోవైపు వారి ఆదేశాలకు అనుగుణంగానే తామంతా కూడా పనిచేశామంటూ ఇప్పటికే కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఈ అంశంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ కూడాను చాలా కీలకంగా వ్యవహరించారంటూ కూడా పోలీసులు నిగ్గు తెచ్చడంతో ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ రావు పేర్లను కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రధానంగా ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసు ఫైల్ చేసినప్పుడు కేవలం ప్రణీత్రావుకు సంబంధించినటువంటి పేరు మాత్రమే ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కానీ తాజాగా విచారణ జరిగే కొద్దీ ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకుని విచారించేటటువంటి ప్రస్తుత
పరిణామాలలో ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా రాధాకిషన్ తో పాటు అలాగే ప్రభాకర్ రావుకు సంబంధించిన పేర్లను కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అయితే ప్రభాకర్ రావు అలాగే రాధాకిషన్ రావు ఇంట్లో సోదాలు చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆ ఇద్దరు ప్రజెంట్ అమెరికాలో ఉన్నట్టుగా కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. తిరిగి వారిని ఇక్కడికి రప్పించడానికి వీలుగా లుకౌట్ నోటీసులను కూడా జారీ చేశారు. ప్రధానంగా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ప్రణీత్ రావు ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు కేవలం ఎస్ఐబి కార్యాలయంలో మాత్రమే వార్ రూమ్ ఏర్పాటు చేయలేదు, జిల్లాల్లోనూ ఆ తర్వాత హైదరాబాద్ లో మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే తరహా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాప్ కు పాల్పడ్డారు. ప్రధానంగా ప్రభాకర్ రావు అలాగే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి ఏ నంబర్లు అయితే ఇస్తారో ఆ నంబర్లన్నింటినీ కూడా ట్యాప్ చేసి ఆ ట్యాప్ చేసినటువంటి సమాచారం అంతా కూడా ప్రభాకర్ రావుకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన ఫోన్ తో పాటు ఆయన అనుచరులు ఆయన బంధుమిత్రులకు సంబంధించినటువంటి ఆ ఫోన్ నంబర్లు ఇచ్చినటువంటి ప్రభాకర్ రావు వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలంటూ కూడా తమను ఆదేశించారంటూ ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఈ ముగ్గురు కూడా చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అందుకు అనుగుణంగానే వారిచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ప్రస్తుతం ఎఫ్ఐఆర్ లో రాధాకిషన్ రావు పేరుతో పాటు అలాగే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పేరును కూడా చేర్చారు. సో మొత్తానికి ఇద్దరు అందుబాటులో లేరు కాబట్టి అమెరికాలో ఉన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది కాబట్టి వారిని తిరిగి హైదరాబాద్ రప్పించడానికి వీలుగా కూడా లుకౌట్ నోటీసులను ఇప్పటికే జారీ చేశారు. సో మొత్తానికి విచారణ జరిగే కొద్దీ కొత్త అరెస్టులు ఉంటున్నాయి. మరోవైపు ఇంకా మరికొందరు అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా భావించవచ్చు. మొత్తానికి మాత్రం ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇటు ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ రావుకు సంబంధించిన పేర్లు అయితే ఎఫ్ఐఆర్ లో చేర్చారు.